గసగసాలు పాయసానికి కావాల్సిన ఐటమ్స్ చూసేద్దాం. బెల్లం, బియ్యం, ద్రాక్షి, గోడంబి, ఏలకులు, కొబ్బరి, పిస్తా, గసగసే, పాలు. బెల్లంని బాగా కరిగించుకుందాం. ఇప్పుడు ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక బియ్యం వేసుకొని వేయించుకుందాం. కొంచెం ఇలా కొంచెం కలర్గా వస్తే చాలు. తర్వాత గసాలు వేయించుకుందాం. అయినంత లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. బాగా వేగాలి. మనకి గసాలు ఎంత వేగితే అంత రుచికరంగా వస్తుంది పాయసం అనేది. మిక్సీకి కొబ్బరి, ఏలకులు, వేయించుకున్న బియ్యం అండ్ గసగసాలు అయితే వేసుకుందాం. అన్నీ బాగా మెత్తగా మిక్సీ పట్టుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుంటాను. మీరు ఆయిల్ పేస్ట్లో నెయ్యి కావాలన్నా వేసుకోవచ్చు. తర్వాత గోడంబి, పిస్తా. ఇది కాస్త గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. చూడండి, బాగా గోల్డ్ కలర్ వచ్చింది. ఇప్పుడు ద్రాక్ష వేసుకుందాం. పేస్ట్ వేసుకుందాం. మిక్సీ జార్లోకి నేను నీళ్ళు పోసుకోకుండా పాలనే వేసుకొని కలుపుకొని అట్లే పోసుకుంటున్నా. ఇప్పుడు బెల్లం బాగా కరిగిపోయింది. ఈ నీళ్ళను కూడా వడగట్టుకుందాము. ఏమైనా చెత్తగానే ఉంటే క్లీన్ అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడైతే ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో కలర్ కూడా. నేను కాస్త నీళ్ళుగా చేసుకున్నాను తాగేలాగా. మీరు కావాలంటే ఇంకా చిక్కగా చేసుకోవచ్చు. ఆరని ఇంకా కాస్త గట్టి అవుతుంది కనుక నేను కొంచెం నీళ్ళు ఎక్కువే పోసుకున్నాను.